ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, ఈ ఉదయకాలం మరొకసారి మిమ్మల్ని కలుసుకునే భాగ్యం ప్రభు నాకు ఇచ్చినందుకు ప్రభుని స్తుతిస్తున్నా. ఉదయకాలం దేవుని వాక్యము ప్రకటన 7:17. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడే. ప్రియులారా, ఈ ఉదయకాలం జాగ్రత్తగా వినాలి. బాష్ప బిందువు అనగా కన్నీరు. చాలాసార్లు మన జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఎవరికి చెప్పలేక, ఎవరితో పాలు పంచుకోలేక ఏడుస్తూ కన్నీటితో ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తుంటాం. అది ఎవరికి తెలుసు? ప్రభుకి, నీకు తెలుసు, అంతే. కాబట్టి మరి ఆ కన్నీరు ఎవరు తుడుస్తారు? దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి కన్నీటిని తుడిచేవాడు దేవుడే అని ఉంది. నీ కన్నీరు తుడుస్తాడు, ఓదారుస్తాడు. ధైర్యంగా ఉండు. చాలాసార్లు మన బాధలు ఇతరులకి చెప్పుకోలేని స్థితిలో ఉంటాం. మన కష్టం ఇతరులకు చెప్పుకోలేని స్థితిలో ఉంటాం. ఏంటి నా పరిస్థితి? ఏంటి నా జీవితం? ఏంటి నా బ్రతుకు? ఎన్నాళ్ళు ఇలా ఉంటాను నేను? ఇంతేనా నా జీవితం? నా జీవితంలో ఎదుగుదల ఉండదా? నా జీవితంలో మరి ఎప్పుడు ఇలాగే ఉంటానా అని ఒకవేళ నిరాశ పడుతున్న ప్రియ స్నేహితుల సోదరి, ఉదయకాలం ప్రభు చెప్పేది ఏంటో తెలుసా నీకు? ప్రతి కన్నీటిని నేను తుడుస్తానని మాటిస్తున్నాడు. అవును, ఆయన ఖచ్చితంగా కన్నీరు తుడుస్తాడు. నీ కన్నీటిని ఆయన చేయి పెట్టి తుడుస్తాడు. కన్నీటి బాష్పబిందువును తుడిచేవాడు ప్రభుని యేసుక్రీస్తు అనే సంగతిని మర్చిపోద్దు. వేదంతో కుమిలిపోతున్నప్పుడు, రోగంతో బాధపడుతున్నప్పుడు, కష్టాల్లో ఇరుక్కుపోతున్నప్పుడు, అయ్యో నా పరిస్థితి ఏంటి, నేనేం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా? దిగులు పడద్దు. ప్రభు నీ కన్నీరు తుడుస్తాడు. నీ కన్నీరు చూస్తున్నాడు. ఎందుకంటే నువ్వు కార్చిన ప్రతి కన్నీరు కూడా ఆయన దగ్గర సిద్ధంగా ఉంటుంది. గమనించాలి ప్రియులారా. వాక్యం సెలవిస్తుంది, ఆయన కవిల్లో అనగా ఆయన కుండలో నీ కన్నీరు దాచి ఉంచుతాడంట. ఆయన నీ కన్నీరు భూమి మీద పడకముందే ఆయన పాదాల మీద పడద్దని భక్తుడు అన్నాడు. కాబట్టి ఉదయకాలం నువ్వు ఎంత ఏడుస్తున్నావో, ఎంత కన్నీరు కారుస్తున్నావో మనుషులకు అర్థం కాకపోవచ్చు. నీ బాధ మనుషులు అర్థం చేసుకోకపోవచ్చు. మనుషులు ఒకవేళ చులకనగా నిన్ను చూడవచ్చు, తేలిగ్గా నీ గురించి మాట్లాడవచ్చు. కానీ నువ్వు కార్చిన కన్నీరు, నువ్వు ఏడ్చిన ఏడుపు ప్రభు ఎప్పుడూ కాదని అనలేడు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తుంది, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ప్రతి బాష్ప బిందువు అనగా ప్రతి కన్నీటిని ఆయన తుడుస్తాడు. ఒక కొడుకు చనిపోయినప్పుడు, ఒక ఎదురాలు ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆమె ఎదురుగా వెళ్ళి ఆవిడ ఏడడం చూసి అక్కడ మాట ఉంది, కనికెరపడి జాలిపడి ఆ పాడిన ముట్టుగా ఆ కుర్రవాడు బ్రతుకుతాడు. ఆమెను కన్నీరు ప్రభు ఆ రకంగా తుడిచాడు. పిల్లలు గమనించారు. మగ్దలేని మరి ఏడుస్తున్నప్పుడు, కన్నీటితో విలపిస్తున్నప్పుడు ప్రభు ఆమె కనిపించి ఆవిడ కన్నీరు తుడిచాడు. ఏడుస్తూ కన్నీటితో ప్రభు కోసం విజ్ఞాపన చేసినప్పుడు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి ఆవిడ కన్నీరు తుడిచాడు. పిల్లలు గమనించాలి. మనం చాలాసార్లు మన జీవితాల్లో ఎవరు మాకున్నారు, ఎవరు మా గురించి ఆలోచిస్తారో, ఎవరు మా గురించి పట్టించుకుంటారో, ఇంతేనా నా జీవితం, ఇంతేనా నా బ్రతుకు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నా గురించి ఆలోచించేవాళ్ళు ఎవరు లేరు, ఎన్నాళ్ళు ఏడుస్తూనే ఉండాలి నా జీవితం అంతా అని నువ్వు అనుకుంటే, ఉదయకాలం ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా? నీ కన్నీటిని తుడుస్తాను, ఖచ్చితంగా నేను ఓదారుస్తాను, ఖచ్చితంగా నేను ధైర్యపరుస్తాను, నేను మంచి స్థితిలో పెడతానని ప్రభు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డను ఎవరైనా సరే నిరాశపడద్దు. దేవుడే వారి కన్నీటిని తుడుచుని బైబిల్ చెప్తుంది. దేవుడే అంటే ఇంకా వేరే ఎవరు లేరని అర్థం. దేవుడే అంటే ఎవరు లేరని అర్థం. అరణ్యంలో ఆగరు ఏడుస్తుంది, చాలా బాధపడుతుంది. ఎందుకు వచ్చిన జీవితం, నేను నా కొడుకు చచ్చిపోతాం అని ఏడుస్తుంది, విలపిస్తుంది. ఆవిడ కన్నీరు అలా కారుస్తూనే ఉంది. దేవుడు ఆకాశంను చూసి అంటాడు, ఆగరు ఎందుకు వచ్చింది, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి ఆగరు కన్నీరు తుడిచాడు ప్రభు. ప్రియులారా, ఓదార్చాడు, ధైర్యపరిచాడు. నేనున్నాను దేవుడు ఆమెతో మాట్లాడాడు. కాబట్టి ఇంతమందితో మాట్లాడిన దేవుడు, ఇంతమంది కన్నీరు తుడిచిన దేవుడు నీ కన్నీరు ఎందుకు తొడవడు? ప్రియులారు గమనించాలి. నేను కూడా చాలాసార్లు నా కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో మోకరించి ఏడ్చి కన్నీటితో ప్రభు విజ్ఞాపన చేసినప్పుడు ప్రభు నా కన్నీరు తుడిచి నన్ను సరైన మార్గంలో పెట్టి నాకు కావలసిన ప్రతి అవసరం తీరుస్తున్నాడు. ప్రియులారా, నేను కూడా ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన కోసం బతుకుతున్నప్పుడు ఖచ్చితంగా మన కన్నీరు తుడుస్తాడు. నిరాశపడిపోవద్దు, కృంగిపోవద్దు. నీ కన్నీరు ఖచ్చితంగా ప్రభు తుడుస్తాడు. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయని బైబిల్ ప్రకటన 7:17 రాయబడి ఉంది. కాబట్టి ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ, కృంగిపోతున్నావా, నిరాశతో ఉన్నావా, దిగులుతో ఉన్నావా, ఎవరు లేరని వేదంతో ఉన్నావా, ఎవరికి నా బాధ చెప్పాలని ఒకరు అనుకుంటున్నావా,
ఎవరు పట్టించుకోవట్లేదు. నా పరిస్థితి ఇంతేని అనుకుంటున్నావా? కంగారు పడొద్దు, తొందరపడొద్దు. ఖచ్చితంగా ప్రభు ఉన్నాడు, నీ కన్నీరు తుడుస్తాడు. ఆ కన్నీరు తుడిచినప్పుడు నీకు చెప్పలేనంత ఆనందం వస్తుంది, చెప్పలేని సంతోషం వస్తుంది. ప్రియులారా గమనించాలి, లాజరు చనిపోయినప్పుడు యేసే పాదాల మీద పడి ఏడుస్తుంది, మరియా కన్నీరు కారుస్తుంది. అప్పుడు ప్రభు ఆమెను చూసి ఆయన కూడా బాధపడి ఆమె కన్నీరు తుడిచాడు. కంగారు పడొద్దమ్మా, జీవ పునరుద్ధానం నేనే కదా అని అన్నాడు ఆయన. కనుక ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, అనేక మంది కన్నీరు తుడిచి ఓదార్చిన ప్రభు నీకెందుకు చేయడు? నీకు కూడా ఖచ్చితంగా నీ కన్నీరు తుడుస్తాడు. ఇప్పుడున్న బాధ ఇక ముందు ఉండదు, ఇప్పుడున్న సమస్య ఇక ముందు ఉండదు. కాబట్టి ధైర్యంగా ఉండు, ప్రభు వైపు చూడు. ప్రభు నమ్మదగినవాడు, జీవిస్తున్నాడు, నీతో ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసంతో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంటాడు. దిగులు పడద్దు, విశ్వాసంతో ముందుకు సాగిపో. అలా సాగిపోవడానికి దేవుడే సహాయం చేయను కానీ గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. పిల్లరా, ఈ ఉదయకాలం దేవుడి చిత్తాన్ని బట్టి, దేవుడి చిత్తమైతే మరి భీమవరం వెళ్ళాలి, ప్రార్థన చేయండి. ప్రయాణం కోసం క్షేమంగా రావడానికి గమనించండి, ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.